ఇంటీజర్స్ అండి. సెకండ్ టాపిక్ ఇంటీజర్స్. చూడండి, 0 ద నంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. అట్లనే -1 -2 -3 -4 అండ్ సో ఆన్. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. సో 0 1 2 3 4 -1 -2 -3 -4 వీటన్నిటిని మనం ఇంటీజర్స్ అంటాం. అంటే 0 +or-1 +or-2 +or-3 +or-4. సో ఇప్పుడు ఇంటీజర్స్ అంటే 0 సెట్ ఆఫ్ 0 +or-1 +or-2 +or-3 +or-4 అండ్ సో ఆన్. చూడండి, ఇంటీజర్స్ని మనం జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తారండి. కాబట్టి ఇంటీజర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 +or-1 +or-2 +or-3 అండ్ సో ఆన్. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. సో 0 +or-1 +or-2 +or-3 +or-4 అండ్ సో ఆన్. వీటిలో +1 +2 +3 అండ్ సో ఆన్ వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అని. చూడండి, +1 +2 +3. సరే, +1 అంటే 1 2 3. సో ఇక్కడ దాని ముందు సైన్ రాసిన రాయకపోయినా ప్లస్ అని అర్థం. +1 అని రాయొచ్చు, సింపుల్గా 1 రాయొచ్చు, +2 అనొచ్చు లేదా 2 అనొచ్చు, +3 లేదా 3 అనొచ్చు, 4 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? పాజిటివ్ ఇంటీజర్స్. -1 -2 -3 -4 అండ్ సో ఆన్ ఇవి మనకి నెగటివ్ ఇంటీజర్స్ అవుతాయి. నెగటివ్ ఇంటీజర్స్. చూడండి, ఇంటీజర్స్ అంటే సెట్ ఆఫ్ 0 +or-1 +or-2 +or-3 అండ్ సో ఆన్ అండి. వీటిలో మనకి +1 +2 +3 +4 అండ్ సో ఆన్ పాజిటివ్ ఇంటీజర్స్ గాను, -1 -2 -3 -4 వీటిని నెగటివ్ ఇంటీజర్స్ అంటారండి. నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. సో 0 కూడా మనకి ఇంటీజర్ కిందకే వస్తుంది. అయితే 1 2 3 4 పాజిటివ్ ఇంటీజర్స్, -1 -2 -3 -4 వీటిని నెగటివ్ ఇంటీజర్స్ అంటారు. నెగటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్. చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్ అంటే ద హోల్ నంబర్ అబ్టైన్డ్ బై ఒమిటింగ్ ద పాజిటివ్ ఆర్ నెగటివ్ సైన్ ఆఫ్ ఎన్ ఇంటీజర్ ఈజ్ కాల్డ్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్. చూడండి, దాని ముందున్న పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్ని ఒమిట్ చేసి రాస్తే వచ్చేటువంటి హోల్ నెంబర్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ అన్ ఇంటీజర్ అంటారు. చూడండి, దిస్ ఈజ్ డినోటెడ్ బై రైటింగ్ ద ఇంటీజర్ బిట్వీన్ 2 వర్టికల్ పోల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 2 అంటే సో ఇలా రాసుకోవాలి. అంటే ఆ ఇంటీజర్ని 2 వర్టికల్ పోల్స్ మధ్య రాసుకోవాలండి. అట్లనే ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3 అంటే సో ఇక్కడ మనం ఇంటీజర్ మొత్తాన్ని 2 వర్టికల్ పోల్స్ మధ్య రాసుకోవాలి. దిస్ ఈజ్ డినోటెడ్ బై రైటింగ్ అన్ ఇంటీజర్ బిట్వీన్ ద 2 వర్టికల్ పోల్స్ అండి. చూడండి, ఇక్కడ -3ని ఏం చేసా? 2 వర్టికల్ పోల్స్ మధ్య రాశా. సో ఇలా రాసామంటే దాని అర్థం ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3 అని అర్థం. దీన్నే మనం మాడ్యులస్ ఆఫ్ -3, మాడ్యులస్ ఆఫ్ 2 అట్లా అనొచ్చు. సో అట్లనే మాడ్యులస్ ఆఫ్ -5, మాడ్యులస్ ఆఫ్ 0 ఎట్సెట్రా అండ్ సో ఇవన్నీ అబ్సల్యూట్ వాల్యూ. చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 2, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -5, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0 ఎట్సెట్రా అండ్ సో ఆన్. సో ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్ ఈజ్ డినోటెడ్ బై రైటింగ్ ద ఇంటీజర్ బిట్వీన్ 2 వర్టికల్ పోల్స్ అండి. సో ఆ ఇంటీజర్ని 2 వర్టికల్ పోల్స్ మధ్య రాస్తాం. సో మనం ఆ ఇంటీజర్ని ఇట్లా 2 వర్టికల్ పోల్స్ మధ్య రాస్తే దీన్ని మనం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్ అంటారు. సో ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్ని ఇట్లా ఇదిగో దీన్ని మనం మాడ్యులస్ ఆఫ్ 2, మాడ్యులస్ ఆఫ్ -3, మాడ్యులస్ ఆఫ్ -5 దీన్ని మనం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 2, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -5, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0. సో ఇప్పుడు మనం దీని అబ్సల్యూట్ వాల్యూ కనుక్కోవాలంటే దాని ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3. చూడండి, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3 అంటే ఈ ఇంటిజర్కి ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేయాలి. మైనస్ని ఒమిట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 3 అండి. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -3 వాల్యూ 3.
అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 3. అదేవిధంగా అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 అంటే +2 అండి, దాని ముందున్న ప్లస్ను ఒమిట్ చేస్తే 2 అవుతుంది. అట్లనే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -0 చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -0 అని +0 అని 0నే. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0 అంటే 0. కాబట్టి ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3 అంటే 3 అవుతుంది, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2 అవుతుంది, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0 అంటే 0 అవుతుంది. సో ఒక ఇంటీజర్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ కనుక్కోవాలంటే దాని ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేసి రాయాలండి. చూడండి, ఇక్కడ -3 ఉంది, -3 యొక్క అబ్సల్యూట్ వాల్యూ కావాలంటే దాని ముందు ఉన్నటువంటి మైనస్ను ఒమిట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి, అప్పుడు 3 వస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ +2 కావాలనుకో దాని ముందు ప్లస్ను ఒమిట్ చేయండి, 2 అవుతుంది. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -5, సపోజ్ -5 యొక్క అబ్సల్యూట్ వాల్యూ కావాలి. చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5 అవుతుందండి. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -3 మాడ్యులస్ ఆఫ్ 2 మాడ్యులస్ ఆఫ్ 0 మాడ్యులస్ ఆఫ్ -5 సో అబ్సల్యూట్ వాల్యూ అన్న మాడ్యులస్ వాల్యూ అన్న ఒకటే, ఇది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. దాని ముందు ఏ సైన్ ఉన్నా సరే దాన్ని ఒమిట్ చేసి రాసుకోవాలి, దాన్ని ఎలిమినేట్ చేసి రాసుకోవాలి. సో దాన్ని మనం అబ్సల్యూట్ వాల్యూ అంటారు. చూడండి, ఇప్పుడు క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్లో ఫస్ట్ సమ్ చూడమ్మా. రైట్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ -18 +19 -24 అండ్ సో ఆన్. చూడండి, ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -18 కనుక్కోవాలి. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -18 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -18గా రాస్తాం. చూడండి, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏం చెప్పాము, దాని ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేయాలి. అంటే దీని ముందు మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని ఎలిమినేట్ చేసి రాసుకోవాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ -18 అవుతుంది. బట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -18 అంటే 18 అవుతుంది. అట్లనే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ +19 ఇక్కడ కూడా అంతే, ఈ 19కి ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేసి రాసుకోవాలి. దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే సైన్ని మనకు 19 వస్తుంది. నెక్స్ట్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -24 అండి. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -24 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -24 అంటే ఏమవుతుంది 24. అట్లనే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 5 అంటే మాడ్యులస్ ఆఫ్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏం లేదండి, ఆ ఇంటిజర్ ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు -18 యొక్క అబ్సల్యూట్ వాల్యూ అంటే 18, +19 యొక్క అబ్సల్యూట్ వాల్యూ 19, -24 అబ్సల్యూట్ వాల్యూ 24, 5 యొక్క అబ్సల్యూట్ వాల్యూ 5 అంటే +5 అని అర్థం, +5 యొక్క అబ్సల్యూట్ వాల్యూ 5. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్ అంటే ఆ ఇంటీజర్కి ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసి రాసుకోవాలి, దాన్ని ఒమిట్ చేసి రాయాలండి. కాబట్టి ఈ అబ్సల్యూట్ వాల్యూనే మనం మాడ్యులస్గా కూడా చెప్తారు. మాడ్యులస్ ఆఫ్ -18 మాడ్యులస్ ఆఫ్ 19 మాడ్యులస్ ఆఫ్ -24. సో ఒక ఇంటీజర్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ రాయటం అంటే ఆ ఇంటీజర్ ముందు సైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి, ఒమిట్ చేసి రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏమంటున్నారండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ +4 ప్లస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు, చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ +4 అంటే 4 అండి, ప్లస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -4 అంటే 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4 + 4 ఎంత అవుతుంది మనకి 8 అండి. 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ సెకండ్ వన్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -16 మైనస్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ +8. చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -16 అంటే 16 అవుతుంది, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ +8 అంటే 8 అండి. సో 16 - 8 అండి. 16 - 8 ఎంత 8 అవుతుంది. నెక్స్ట్
absolute value of plus 5 minus of absolute value of minus 5. చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ప్లస్ 5 అంటే 5, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ మైనస్ 5 అంటే కూడా 5. చూడండి ప్లస్ 5 మైనస్ 5 గెట్స్ క్యాన్సిల్, 0 అవుతుంది, 0. నెక్స్ట్ 7 ప్లస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ మైనస్ 2. చూడండి 7 ప్లస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ మైనస్ 2 అంటే 2 అండి. ఏమో దాని ముందున్న సైన్ ఏదైతే ఉందో పాజిటివ్ సైన్ కానీ నెగిటివ్ సైన్ కానీ దాన్ని ఎలిమినేట్ చేసి రాసుకోవాలి. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ మైనస్ 2 అంటే 2. సో 7 ప్లస్ 2 అవుతుంది. 7 ప్లస్ 2 అంటే ఎంతమ్మా? 9. చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై యూజింగ్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి లెస్ దాను గ్రేటర్ దాను ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించి బ్లాంక్స్ని ఫిల్ చేయమంటున్నారు. చూడండి ఇక్కడ లెస్ దాన్ అంటే సింబల్ ఇదండి. చూడండి ఇది లెస్ దాన్ సింబల్, ఇది గ్రేటర్ దాన్ సింబల్, ఇది ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని మనం లెస్ దాన్ అని, ఇది గ్రేటర్ దాన్, ఇది ఈజ్ ఈక్వల్ టు అంటాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో మనకి చూడండి ఇక్కడ -9 అనేది నెగిటివ్ నంబర్, +11 అనేది పాజిటివ్ నంబర్. సో నెగిటివ్ నంబర్ అనేది ఆల్వేస్ లెస్సర్ దాన్ ద పాజిటివ్ నంబర్. కాబట్టి నెగిటివ్ నంబర్ అనేది పాజిటివ్ నంబర్ కంటే ఎప్పుడు చిన్నదే కదండి. కాబట్టి -9 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ +11 అండి. సో నెగిటివ్ నంబర్ ఎప్పుడూ కూడా పాజిటివ్ నంబర్ కంటే చిన్నదిగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ నంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద పాజిటివ్ నంబర్. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏలో ఇక్కడ ఏముంది మనకి -9 అనేది నెగిటివ్ నంబర్, +11 అనేది పాజిటివ్ నంబర్. సో ఈ నెగిటివ్ నంబర్ని పాజిటివ్ నంబర్ని రెండింటిని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ -9 అనేది నెగిటివ్ నంబర్, +11 అనేది ఏంటి? పాజిటివ్ నంబర్. సో ఒక నెగిటివ్ నంబర్ని ఒక పాజిటివ్ నంబర్ని కంపేర్ చేసినప్పుడు నెగిటివ్ నంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద పాజిటివ్ నంబర్. అంటే -9 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద 11. 11 కంటే -9 చిన్న నంబర్ కాబట్టి సో -9 ఈజ్ లెస్ దాన్ +11 రాసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ బీకి రండి. -9 నెగిటివ్ నంబర్, -11 నెగిటివ్ నంబర్. చూడండి రెండు నెగిటివ్ నెంబర్స్ని కంపేర్ చేస్తున్నామండి. సో రెండు నెగిటివ్ నెంబర్స్ని కంపేర్ చేస్తున్నాం. సో -9 ఈజ్ గ్రేటర్ దాన్ -11 అవుతుంది. సో నెగిటివ్ నెంబర్లో జాగ్రత్త, -9 ఈజ్ గ్రేటర్ దాన్ -11 అవుతుంది. ఇక్కడ చూడండి +9 అనేది పాజిటివ్ నెంబర్, -11 అనేది నెగిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెగిటివ్ని కంపేర్ చేస్తున్నాం. పాజిటివ్ నెగిటివ్ని కంపేర్ చేసేటప్పుడు పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద నెగిటివ్. పాజిటివే పెద్దది కదండి. కాబట్టి పాజిటివ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్ కాబట్టి +9 ఈజ్ గ్రేటర్ దాన్ -11 అవుతుంది. ఇక్కడ చూడండి -9 +9. -9 అనేటువంటిది నెగిటివ్ నెంబర్, +9 అనేటిది పాజిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద పాజిటివ్ నెంబర్. కాబట్టి -9 ఈజ్ లెస్ దాన్ ద +9. ఇక్కడ చూడండి నెగిటివ్ని జీరోని కంపేర్ చేస్తున్నాం. చూడండి ఇది నెంబర్ సిస్టమ్ అనుకుంటే ఇక్కడ -∞, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ అండి. మధ్యలో 0 ఉంటుంది, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ అన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇక్కడ +∞ ఉంటుంది. సో 0 లోపు అన్నీ నెగిటివ్ నెంబర్స్, 0 తర్వాత ఉండేవన్నీ పాజిటివ్ నెంబర్స్ అండి. 0 లోపు ఉండేవి నెగిటివ్ నెంబర్స్, 0 తర్వాత ఉండేవి పాజిటివ్ నెంబర్స్. కాబట్టి నెగిటివ్ నెంబర్ లెస్ దాన్ 0, 0 ఈజ్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్. అట్లానే నెగిటివ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్. చూడండి 0కి లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0కి రైట్ సైడ్ ఉండేవన్నీ పాజిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ నెంబర్ని 0ని కంపేర్ చేసేటప్పుడు నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద 0. 0ని పాజిటివ్ని కంపేర్ చేసేటప్పుడు 0 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్. 0 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్. అదే నెగిటివ్ను పాజిటివ్ని కంపేర్ చేసేటప్పుడు నెగిటివ్ ఈజ్ లెస్ దాన్ పాజిటివ్. చూడండి నెగిటివ్ ఈజ్ లెస్ దాన్ పాజిటివ్, నెగిటివ్ ఈజ్ లెస్ దాన్ పాజిటివ్. సో నెగిటివ్ ఈజ్ లెస్ దాన్ 0, 0 ఈజ్ లెస్ దాన్ పాజిటివ్. నెగిటివ్ని పాజిటివ్ని కంపేర్ చేసేటప్పుడు నెగిటివ్ ఈజ్ లెస్ దాన్ పాజిటివ్. ఇప్పుడు చూడండి డి -2 అనేది నెగిటివ్ నెంబర్,
నెగిటివ్ నెంబర్ని జీరోని కంపేర్ చేస్తున్నాను. నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ జీరో కాబట్టి సో -2 ఈజ్ లెస్ దాన్ జీరో అవుతుంది. జీరో పాజిటివ్ నెంబర్ని కంపేర్ చేస్తున్నాం. జీరో ఈజ్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్ కాబట్టి జీరో ఈజ్ లెస్ దాన్ 3 అవుతుంది. చూడండి ఇక్కడ రైట్ ద ఇంటీజర్స్ -8, 2, -3, 0, -4, 1 ఇన్ అసెండింగ్ ఆర్డర్స్. చూడండి వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నారండి. అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. చూడండి ఫస్ట్ గివెన్ ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. చూడండి గివెన్ నంబర్స్ తీసుకున్నట్లయితే గివెన్ మనకి ఇచ్చినటువంటివి ఏంటి చూడండి -8, 2, -3, 0, -4, 1 అండి. వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. చూడండి అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎప్పుడు కూడా మనం స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాయాలి. చూడండి అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అండి. అది అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అండి. చూడండి వీటన్నిటిలో స్మాల్ నెంబర్ ఏంది చూడండి ఇప్పుడు మనకి -8. చూడండి -8 కాబట్టి -8 ఈజ్ లెస్ దాన్ తర్వాత స్మాల్ నెంబర్ -4. -4 ఈజ్ లెస్ దాన్ -3 ఈజ్ లెస్ దాన్ 0 ఈజ్ లెస్ దాన్ 1 ఈజ్ లెస్ దాన్ 2. చూడండి -8 ఈజ్ లెస్ దాన్ -4 ఈజ్ లెస్ దాన్ -3 ఈజ్ లెస్ దాన్ 0 లెస్ దాన్ 1 లెస్ దాన్ 2 అండి. చూడండి స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాసాం. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాస్తే దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటారండి. సో వీటన్నిటిలో కూడా స్మాల్ నెంబర్ -8 తర్వాత -4 -3 తర్వాత 0 1 2 అంటే -8 ఈజ్ లెస్ దాన్ -4 -4 ఈజ్ లెస్ దాన్ -3 -3 ఈజ్ లెస్ దాన్ 0 ఈజ్ లెస్ దాన్ 1 1 ఈజ్ లెస్ దాన్ 2 అండి. 1 ఈజ్ లెస్ దాన్ 2. నెక్స్ట్ బి చూడండి రైట్ ద ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోమంటున్నారు. గివెన్ ఇంటీజర్స్ తీసుకుంటున్నా. గివెన్ ఇంటీజర్స్ వచ్చేసరికి 6 -5 1 -9 -1 3. సో డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ అండి. అసెండింగ్ ఆర్డర్ అంటేను స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ అండి. సో డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. చూడండి వీటన్నిటిల్లో బిగ్ నెంబర్ ఏంటండి మనకి 6 ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ -1 ఈజ్ గ్రేటర్ దాన్ -5 ఈజ్ గ్రేటర్ దాన్ -9. చూడండి 6 ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ -1 ఈజ్ గ్రేటర్ దాన్ -5 ఈజ్ గ్రేటర్ దాన్ -9 అండి. చూడండి బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ రాసాం. వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ రాసుకోవాలి. చూడాలి 5th వన్ చూడండి యాడ్ ద ఫాలోయింగ్. వీటిని మనం యాడ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ ప్లస్. చూడండి రెండు పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. అట్లానే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అంటే రెండు సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ మైనస్ వస్తుందండి. చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ చూడండి ఒక పాజిటివ్ సైను ఒక నెగిటివ్ సైను, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన నెగిటివ్ వస్తుందండి. ఇక్కడ కూడా అంతే మైనస్ ఇంటూ ప్లస్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. ఇట్లా ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, సేమ్ సైన్స్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. ఇక ప్లస్ ఇంటూ ప్లస్ సేమ్ సైన్స్ని మల్టిప్లై చేసా ప్లస్ అండి. ఇక లాస్ట్లో మైనస్ ఇంటూ మైనస్
సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ వస్తుంది. అంటే సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. ఇవి గుర్తుంచుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఎక్కడన్నా మనకి ప్లస్ డివైడెడ్ బై ప్లస్ అండి, ప్లస్ బై ప్లస్ కూడా ప్లస్ అవుతుంది. అట్లనే ప్లస్ డివైడెడ్ బై మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ డివైడెడ్ బై ప్లస్ మైనస్ అవుతుంది. అదేవిధంగా ప్లస్ బై ప్లస్ అండి, ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా అంతే, సేమ్ సైన్స్ని డివైడ్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది, చూడండి. ప్లస్ బై ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ బై మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ బై ప్లస్ మైనస్, అట్లనే మైనస్ బై మైనస్, మైనస్ బై మైనస్ ఇస్ ఈక్వల్ టు మైనస్. చూడండి, ప్లస్ బై ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ సేమ్ సైన్స్ని డివైడ్ చేస్తున్నాం, ప్లస్. ఇదిగో మైనస్ బై మైనస్ కూడా, మైనస్ బై మైనస్ కూడా ప్లస్ అండి, ప్లస్. సేమ్ ఇక్కడ లాగానే మల్టిప్లికేషన్ లాగానే, ప్లస్ సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, ఒక ప్లస్ ఒక మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుందండి. డివిజన్లో కూడా అంతే, సేమ్ సైన్స్ని డివైడ్ చేస్తున్నాం, ప్లస్ బై ప్లస్ ప్లస్, మైనస్ బై మైనస్ ప్లస్. అదే ప్లస్ బై మైనస్ అయినా మైనస్ బై ప్లస్ అయినా మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏ చూడండి, 125 ప్లస్ 35 ప్లస్ 35 ఇది చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుందండి మనకి, ప్లస్ 35. సో ఇప్పుడు 125ని 35ని యాడ్ చేసుకోవాలండి, 125ని 35ని యాడ్ చేయాలి. చూడండి, 125 35 ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. చూడండి, 5 ప్లస్ 5 ఎంత అవుతుందండి, 10. సో 10 అంటే ఇక్కడ, సో ఒకటి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 10 అవుతుంది. సో 5 ప్లస్ 5 10, 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 6 1. సో 160 వస్తుందండి, 160 అండి. నెక్స్ట్ బి చూడండి, -36 ప్లస్ -42 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, -36 ప్లస్ ఇంటూ మైనస్ -42. చూడండి, నెగిటివ్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేయాలి. సో -36 -42 అంటే 36 42 రెండింటిని యాడ్ చేయాలి. చూడండి, 36 42 రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో 6 ప్లస్ 2 ఎంత, 8, 3 ప్లస్ 4 ఎంత, 7. సో 78. రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి -78 వస్తుందండి, -78. సి చూడండి, -315 ప్లస్ -18 ఈజ్ ఈక్వల్ టు -315 ప్లస్ ఇంటూ మైనస్ -18. సో ఇప్పుడు 315ని 18ని యాడ్ చేసుకోవాలి. సో రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది. రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ అవుతుంది. సరే, యాడ్ చేస్తే చూడండి, 5 ప్లస్ 8 13, ఇక్కడ 1 తీసుకుంటాం. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 3, సో 333 అండి. సో -333 వస్తుందండి. సో రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 333 అవుతుందండి. నెక్స్ట్ -118 ప్లస్ 210 ఈజ్ ఈక్వల్ టు -118 ప్లస్ 210, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 210 మైనస్ 118, 210లోంచి 118ని సబ్ట్రాక్ట్ చేయాలి. 210లో నుంచి 118 ఏం చేస్తున్నానండి, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం.
చూడండి ఇక్కడ 0 నుంచి 8 పోదు కాబట్టి 1 బారో తీసుకొస్తున్నాను. అంటే ఇక్కడ 10 ఉన్నట్లు అర్థం. 10లోంచి 8 పోతే 2 అండి. సో ఇక్కడ ఒకటి బారో పోయింది కాబట్టి 0 ఉంటుంది. 0లోంచి 1 పోదు కాబట్టి మరలా ఒకటి ఇక్కడ నుంచి 1 బారో తీసుకొచ్చుకుంటున్నాను. అంటే ఇక్కడ 10 ఉన్నట్లు అర్థం. 10 - 1 9 అవుతుంది. 1 బారో పోయింది కాబట్టి 1 1 - 1 అంటే 0 అంటే 92 వస్తుందండి. సో ఇప్పుడు 92 అండి. చూడండి బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 92 అవుతుంది. చూడండి బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 92 అంటే 210 - 118 అండి. అది మనకి 92 అవుతుంది. 92 -142 ప్లస్ 142 దట్ ఈజ్ ఈక్వల్ టు -142 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 142. చూడండి -142 ప్లస్ 142 గెట్స్ క్యాన్సిల్ 0 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి 176 ప్లస్ ఇంటూ మైనస్ -176. సో ప్లస్ 176 మైనస్ 176 గెట్స్ క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 అండి. 0. సిక్స్త్ వన్ చూడండి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ 500 మైనస్ ఆఫ్ ప్లస్ 217 దట్ ఈస్ ఈక్వల్ టు 500 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుందండి -217. అంటే ఇప్పుడు 500లోంచి 217ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి 500లో నుంచి 217ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చూడండి 0లోంచి 7 పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి బారో తీసుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నుంచి 5లోంచి ఇక్కడ ఒకటి తీసుకొస్తే ఇక్కడ నుంచి బారో తీసుకొస్తే ఇక్కడ 10 ఉంటుంది. దీనిలోంచి ఒకటి తీసుకొచ్చుకుంటే సో ఇక్కడ 10 - 7 ఎంత అవుతుంది మనకి 3 అవుతుందండి. 10 - 7 3. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 1 అంటే 8. సో ఇక్కడ బారో పోయింది కాబట్టి 4 - 2 అంటే 2 అండి. సో 283 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 283 అండి. 45 మైనస్ ప్లస్ 72. 45 మైనస్ ఇంటూ ప్లస్ -72. చూడండి ఇక్కడ 72లోంచి 45ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి 72లో నుంచి 45ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చూడండి 2లోంచి 5 పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి బారో తీసుకొచ్చుకుంటున్నాను. 1 బారో వెళ్తే సో బారో అంటే 10 ప్లస్ 2 12. 12 మైనస్ 5 ఎంత అండి 12 మైనస్ 5 7. సో ఇక్కడ ఒకటి బారో పోయింది కాబట్టి 6 ఉంటుంది. 6లో నుంచి 4 పోతే 2 అంటే మనకి 27 అండి. 27. అయితే ఇక్కడ బిగ్ నెంబరు నెగిటివ్ కాబట్టి -27 వస్తుంది. చూడండి బిగ్ నెంబర్ నెగిటివ్ కాబట్టి -27 వస్తుంది. ప్లస్ 48 -48. చూడండి ప్లస్ 48 అంటే 48 -48 ప్లస్ 48 -48 గెట్స్ క్యాన్సిల్. ఆన్సర్ 0 అండి. నెక్స్ట్ డి చూడాలి. 36 మైనస్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -63. సో 36 మైనస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -63 అంటే 63 అండి. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -63 అంటే 63. అబ్సల్యూట్ వాల్యూ అంటే దాని ముందున్న సైన్ ఒమిట్ చేయటమే కదా. సో దాని ముందు సైన్ ఎలిమినేట్ చేసుకోవడం అంటే మాడ్యులస్ ఆఫ్ -63 అవుతుంది. సో 36 - 63. సో ఇక్కడ 63లో నుంచి 36ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి 63లో నుంచి 36ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చూడండి 3లోంచి 6 పోదు కాబట్టి 1 బారో తీసుకొచ్చుకుంటున్నాం. 1 బారో అంటే 10 ప్లస్ 3 13. 13 - 6 ఎంత అవుతుంది మనకి 13 - 6 7. సో ఒకటి బారో వెళ్ళిపోయింది కాబట్టి సో ఇక్కడ 5 ఉంటుంది. 5లోంచి 3 పోతే 2 అండి. 27 వచ్చింది. 27. అయితే బిగ్ నెంబర్ ముందు నెగిటివ్ మైనస్ ఉంది కాబట్టి -27 అవుతుంది. చూడండి ఇక్కడ బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ అవుతుంటే అది తీసుకోవాలి. చూడండి 63లోంచి 36ని సబ్ట్రాక్ట్ చేసాం. సో బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -27 అవుతుందండి. -38 ప్లస్ ఆఫ్ ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు -38
ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుందండి, ప్లస్ 80. చూడండి 80లోంచి 38ని సబ్ట్రాక్ట్ చేయాలి. 80లో నుంచి 38ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 0లోంచి 8 పోదు కాబట్టి 1 బారో తీసుకొస్తున్నాం. 1 బారో అంటే 10, 10లోంచి 8 పోతే 10లోంచి 8 పోతే 2. సో ఇక్కడ ఒకటి బారో పోయింది కాబట్టి ఇక 7 ఉంటుంది. 7లో నుంచి 3 పోతే 4. సో 42 అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 42. ప్లస్సా మైనస్ అంటే చూడండి బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 42 అవుతుంది. ప్లస్ 42. జీరో ప్లస్ ఆఫ్ -81 ఈజ్ ఈక్వల్ టు 0లోంచి 81 సబ్ట్రాక్ట్ చేస్తే 81. సో బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -81. సో -81 అండి. 7th వన్ చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్స్. చూడండి ప్రొడక్ట్స్ కనుక్కోవాలి. (11 into plus 12) ఈజ్ ఈక్వల్ టు చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుందండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వస్తుంది అంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 11ని 12ని మల్టిప్లై చేయాలి. చూడండి 11 into 12 అండి. 11 into 12. 11 into 12. 12 ones are 12. 12 ones are 12. 12 ones are 12. 1 ఇక్కడ తీసుకోండి, 2 ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ 12 ones are 12. 12 plus 1 13. సో 132 వస్తుందండి. 132. నెక్స్ట్ -13 into -9. చూడండి -13 into -9 అండి. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి, ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 13 9s అండి. 13 9s. 13 9s are 117. 13 9s are 117. నెక్స్ట్ సి చూడాలి. -125 into -4 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటే చూడండి మల్టిప్లై చేస్తున్నాను. 125ను 4తో మల్టిప్లై చేసుకోవాలి. 125 into 4. 4 5s 20. సో 0 ఇక్కడ రాసుకున్నాం. అగైన్ 4 2s 8. 8 plus 2 10. 4 1s 4. 4 plus 1 5. సో 500 అండి. 500 కాబట్టి ప్లస్ 500 వస్తుంది. నెక్స్ట్ -18 into 8 ఈజ్ ఈక్వల్ టు చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ 8 ముందు ఏం అవుతుంది, ప్లస్ ఉన్నట్లు. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది. ఇప్పుడు 18 8s కనుక్కోవాలి. చూడండి 18 into 8. చూడండి 8 8s are 64. సో 4 ఇక్కడ రాసుకోవాలి. 8 1s 8. 8 plus 6 అండి. 8 plus 6 14. సో 144 వస్తుందండి. సో -144. నెక్స్ట్ 240 into +4. చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది. ఇప్పుడు 240ని 4తో మల్టిప్లై చేసుకోవాలి. 4 into 0. 4 zeros are 0. 4 zeros are 0. 4 0 0. 4 4s 16. 16లో 6 ఇక్కడ రాసుకుంటాం. 4 2s 8. 8 plus 1 9. సో 960 వస్తుందండి. 960. -27 into -11.
సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 27 ఇంటూ 11 చూడండి, 11 7s ఆర్ 77. సో ఇక్కడ 7 వస్తుంది. 11 2s ఆర్ 22. 22 ప్లస్ 7 29 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 297 అండి. 297. నెక్స్ట్ 8th వన్ చూడండి. దీనిలో ఫస్ట్ వన్ -11 ఇంటూ 12 ఇంటూ -7 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది టోటల్గా. నెక్స్ట్ 11 ఇంటూ 12 ఇంటూ 7. సో ఇప్పుడు దీన్ని మనం 11 ఇంటూ 12 7s ఎంతండి 84. సో 11 ఇంటూ 84 కనుక్కోవాలి. 11 ఇంటూ 84 చూడండి, 11 ఇంటూ 84 చూడండి, 4 1s 4, 4 1s 4, 8 1s 8, 8 1s 8. సో 4, 8 ప్లస్ 4 12, 8 ప్లస్ 1 9. సో 924 వస్తుందండి. 924. నెక్స్ట్ -21 ఇంటూ -6 ఇంటూ -8 ఈజ్ ఈక్వల్ టు, చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, టోటల్గా మైనస్ వస్తుంది. సో ఇప్పుడు 21 ఇంటూ 6 ఇంటూ 8 48 అండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ 8తో మల్టిప్లై చేస్తా. 8 1s ఆర్ 8, 8 2s ఆర్ 16. నెక్స్ట్ 4తో మల్టిప్లై చేస్తే 4 1s 4, 4 2s 8. సో అప్పుడు 8, 6 ప్లస్ 4 10, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 1 10. సో 1008 అండి. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో టోటల్గా నెగిటివ్ నెంబర్ వస్తుందండి. -7 ఇంటూ -8 ఇంటూ -9. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి. చూడండి 7 ఇంటూ 8 56 ఇంటూ 9. చూడండి 7 8s ఆర్ 56 ఇంటూ 9తో మల్టిప్లై చేస్తున్నా. 9 6s ఆర్ 54, 4 ఇక్కడ రాస్తాం. 9 5s ఆర్ 45 ప్లస్ 5 50. సో 504 వస్తుందండి. సో -504. -10 ఇంటూ -20 ఇంటూ -30 ఇంటూ ప్లస్ 40. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో టోటల్గా మైనస్ వస్తుంది. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 1 ఇంటూ 2 2, 2 3s 6, 6 4s 24. మొత్తం 4 zeros ఉన్నాయి కాబట్టి 1 2 3 4 అంటే 2,40,000 వస్తుందండి. 2,40,000. యా చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, టోటల్గా మైనస్ వస్తుంది. ఇప్పుడు చూడండి 1 ఇంటూ 2 2, 2 3s 6, 6 4s 24. మొత్తం ఇది 1 2 3 4 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros ఉన్నాయి. అంటే 2,40,000 అవుతుంది. 9th వన్ చూడండి. ఫైండ్ ద ఫాలోయింగ్ కోషియంట్స్. కోషియంట్స్ కనుక్కోవాలి. +70 డివైడెడ్ బై 5 అంటే 70ని 5 చేత డివైడ్ చేయమంటున్నారండి. చూడండి 70ని 5 చేత డివైడ్ చేస్తున్నాం. సో 5 1s 5, 7 - 5 అంటే 2, 0 తీసుకొస్తున్నాం 20, 5 4s ఆర్ 20. సో రిమైండర్ 0. సో దీని కోషియంట్ అంటారు. ఇది రిమైండర్, ఇది డివైజర్ అండి. సో కోషియంట్, రిమైండర్, ఇది డివిజన్ అండి. మన కోషియంట్ అడిగారు. కోషియంట్ అంటే ఎంత ఇక్కడ 14. 14 అనేటువంటిది కోషియంట్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 14 అండి. కోషియంట్ ఎంత అవుతుందంటే 14. సరే దీన్ని ఎట్లా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. 70 డివైడెడ్ బై 5 కదా. చూడండి 70 డివైడెడ్ బై 5. సో 70 డివైడెడ్ బై 5 అంటే ఈ 5 అనేది 70లో ఎన్ని టైమ్స్ పోతుందో కోషియంట్ అంత అవుతుందండి. 70 డివైడెడ్ బై 5 అంటే ఈ 5 తోటి 70ని
మల్టిప్లై చేసినప్పుడు ఈ 5 అనేది 70లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. సపోజ్ 5 1s ఆర్ 5, చూడండి 5 1s 5 పోతే 7లో 5 పోతే 2 మిగులుతుంది, అంటే ఇక్కడ 20 ఉన్నట్లు. 5 4s 20, అంటే 5 అనేది 70లో 14 టైమ్స్ పోతుంది కాబట్టి 14 అనేటువంటిది కోషియంట్ అవుతుంది. సో 14 అనేది కోషియంట్ అవుతుందండి. నెక్స్ట్ బి చూడండి. -75 డివైడెడ్ బై -15. సో దీన్ని మనం రాయొచ్చు -75 డివైడెడ్ బై -15, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ గెట్స్ క్యాన్సిల్, లేదా మైనస్ బై మైనస్ అంటే ప్లస్. ఇప్పుడు 1575లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 15 1s 15 5s అండి. 15 5s ఆర్ 75, కాబట్టి కోషియంట్ 5 అవుతుంది. కోషియంట్ 5 అవుతుంది. చూడండి మైనస్ గెట్స్ క్యాన్సిల్, లేదా మైనస్ బై మైనస్ అంటే ప్లస్. సో 15 1s 15, 15 5s 75. సో 15 5 టైమ్స్ పోతుంది కాబట్టి కోషియంట్ 5 అవుతుందండి. నెక్స్ట్ -64 డివైడెడ్ బై -8, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -64 డివైడెడ్ బై -8. ఇక్కడ కూడా అంతే, మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది, లేదా మైనస్ గెట్స్ క్యాన్సిల్ ప్లస్ అవుతుంది. సో మైనస్ గెట్స్ క్యాన్సిల్ ప్లస్ అండి. ఇప్పుడు 8 1s 8 8s, 8 అనేది 8 టైమ్స్ పోతుంది. 8 8s ఆర్ 64, 8 8s ఆర్ 64, కాబట్టి +8 వస్తుంది. +8. నెక్స్ట్ -60 డివైడెడ్ బై 5, దట్ ఈజ్ ఈక్వల్ టు -60 డివైడెడ్ బై 5. చూడండి మైనస్ బై ప్లస్ ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ బై ప్లస్ మైనస్ అవుతుంది. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 5 1s 5 పోతే ఇక్కడ 1 మిగిలింది, 10 5 2s అంటే 5 12 టైమ్స్ పోతుంది. 5 12s ఆర్ 60, కాబట్టి -12 వస్తుంది. -12. -90 డివైడెడ్ బై -15, దీన్ని మనం -90 డివైడెడ్ బై -15 రాయొచ్చు. మైనస్ గెట్స్ క్యాన్సిల్, లేదా మైనస్ బై మైనస్ ప్లస్ అండి. మైనస్ గెట్స్ క్యాన్సిల్ అనొచ్చు, లేదా మైనస్ బై మైనస్ ప్లస్. అప్పుడు 15 90 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 15 1s 15, 15 6s ఆర్ 90, కాబట్టి 6 వస్తుందండి. 15 6 టైమ్స్ పోతుంది 90లో, కాబట్టి కోషియంట్ ఇక్కడ 6 వస్తుందండి. కోషియంట్ ఇక్కడ 6 వస్తుంది. -128 డివైడెడ్ బై 8, దట్ ఈజ్ ఈక్వల్ టు -128 డివైడెడ్ బై 8. మైనస్ బై ప్లస్ ఎంత అవుతుంది? మైనస్ బై ప్లస్ అంటే మైనస్ వస్తుంది. 8 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. ఇక్కడ 8 1s ఆర్ 8, 12 8 పోతే 4 మిగులుతుంది, అంటే 48 ఉన్నట్లు అర్థం. 48, 8 6s ఆర్ 48, అంటే టోటల్గా -16 వస్తుందండి. -16. 10th వన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏమి ఇచ్చారు మనకి? 13 into -1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 13 1s 13, సో -13 అవుతుంది. నెక్స్ట్ 0 into -17, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 0 into ఎనీథింగ్ 0 అండి. 0 into ఎనీథింగ్ 0, జీరోని దేంతో మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. 0 into ఎనీథింగ్ 0, సో -0 అయినా +0 అయినా జీరోనే, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. -0 అన్నా +0 అన్నా ఏదైనా ఒకటేనండి. సో -0 అయినా జీరోనే, +0 అయినా జీరోనే. జీరోలో నెగిటివ్ పాజిటివ్ ఉండదు. 0 అంటే న్యూట్రల్, సో నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు. సో -0 అయినా +0 అయినా జీరోనే. నెక్స్ట్ సి. -62 డివైడెడ్ బై +1, దట్ ఈజ్ ఈక్వల్ టు -62 డివైడెడ్ బై 1, లేదా +1. ఇప్పుడు మైనస్ బై ప్లస్ అంటే -62/1 అంటే 62 అండి. నెక్స్ట్ -32 డివైడెడ్ బై -1 ఈజ్ ఈక్వల్ టు -32 డివైడెడ్ బై -1. మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది. 32 డివైడెడ్ బై 1 అంటే 32, సో +32 అవుతుందండి. సో దీంతో మనకి ఇంటీజర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది.
సో దీని తర్వాత ఉన్న సెల్ఫ్ ప్రాక్టీస్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలండి. రేపు మనం థర్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం.